శివభక్తులు అంటే మనం మగవారినే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఆడవారికి కూడా శివుడిని పూజించాలి, నిత్యం శివుడి నామస్మరణలోనే ఉండాలి అనేది ఉంటది కదా! కానీ వాళ్ళకున్నటువంటి సహజ సిద్ధంగా వచ్చే ఆ నెలసరి టైంలో కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆడవాళ్ళు శివుడిని ఏ విధంగా పూజిస్తే బావుంటుంది? ఒక స్త్రీ, ఒక పురుషుడు ఋతుచక్రం అనేది జరిగినప్పుడు అపవిత్రం అయిపోతారంటారు. శివుడే అని కాదు, ఏ దేవాలయం పోయినా అపవిత్రమే. ఒక స్త్రీ శరీరంలో 9 నెలలు ఉన్న పురుషుడు కానీ స్త్రీ కానీ 9 నెలలు ఏం తింటున్నారు? ఆ తల్లి గర్భంలో ఉన్న రక్తపు మాంసపు ముద్దలు ఆ తిన్నప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆయన పవిత్రంగా ఎలా ఉండగలుగుతాడు? ఇదే తల్లి గర్భం నుంచి వచ్చిన ఋతుచక్రం ఎలా అపవిత్రం అవుతుంది? మీ ప్రశ్న. ఇక్కడ అపవిత్రం కాదు తల్లి, అక్కడ పురుషుడి యొక్క జీవకణం స్త్రీ యొక్క జీవకణానికి తేడా ఉంది. స్త్రీ యొక్క జీవకణం ఏంటంటే పుట్టుడు చావుడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఋతుచక్రంలో జీవకణం చనిపోతుంది. జీవకణం చనిపోవడం చేత ఆవిడ అపవిత్రం, గుడికి రాకూడదు అంటారు అంతే. అంటే చావులాగా. కానీ దాని అంతరార్థం ఏం తెలుసా అమ్మ? ఒకప్పుడు ఈ మట్టి, ఈ భూమి అంతా కేవలం అలికేవాళ్ళు. ఈ కల్లాప అంటాం, ఇప్పుడు మనం పెండతో అలుకుతారు కదా, అలా అలికినప్పుడు ఇంట్లో ఈ మార్బుల్స్, టైల్స్ లేవు కదమ్మా. అప్పుడు దుస్తువులు ఎక్కువ లేవు కదా. కాబట్టి స్త్రీ ఒక దగ్గరే కూర్చున్నప్పుడు తాటి మట్టల మీద కూర్చోబెట్టేవాళ్ళు. తాటి మట్టల మీద 3 రోజులు ఆ తాటి మట్టల మీదే ఉండాలి. 3వ రోజు ఆ తాటి మట్టలని తీసుకెళ్ళి కడగడం, పడేయడం చేస్తారు. ఆ తాటి మట్టల మీద కూర్చోవడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే, దుస్తువులు తక్కువ ఉన్నప్పుడు ఆ ఇల్లంతా అపవిత్రం అయిపోతుందేమో. అలుకుతారు కదా, ముగ్గు వేసి, తర్వాత ఇంకేదో వేసి పెడతారమ్మా. జాజు అంటారా, ఇది అంటారా, ఎర్రగా ఉంటుంది. ఇలాంటి అన్నీ పెట్టి అలికి ఒక పవిత్రంగా భావించినప్పుడు ఈమె నడవడం అనేది, ఆ రక్తస్రావం అనేది ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా పడినా కూడా ఇల్లు మొత్తం పవిత్రంగా భావించుకుంటాం కాబట్టి స్థలం అపవిత్రమవుతుందని అర్థం. అక్కడ ఒకటే ఉంది అక్కడ రాసి. తర్వాత ఒక స్త్రీ బాగా డీప్గా వెళ్తే అమ్మ కూర్చొని నడవాలి, కూర్చొని పని చేయాలి ఎక్కువ శాతంగా. ఇప్పుడు నార్త్ సైడ్ పాటిస్తారు అలకడం, తర్వాత ఇంకేదైనా చేయడం, వండడం, కట్టెల్లో కూర్చోవడం చేయడం, ఈ ముఖాల మీద కూర్చుంటారు వాళ్ళు. అలా కూర్చున్నప్పుడు ఏంటంటే అమ్మ, దాన్ని ఏమన్నా అంటే యాంటీ ఫిబ్రినోలైటిక్, అంటే లోపల ఉన్న ఏదైతే క్యాపిలరీస్ ఉంటాయో, ద వే అంటే బ్లీడ్ అయ్యేటప్పుడు ఉన్న క్యాపిలరీస్ అనేటిది ఇట్స్ గెట్ వీక్. ఆ ఉన్న తరుణము ఈ రక్తస్రావం అయినప్పుడు కూర్చొని లేవడం చేత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని కూర్చొనియరు, పని చేయనియరు, ఒక దగ్గర విశ్రాంతి ఇస్తారని. ఎంత డీప్గా ఉంది చూడండి ఇది. అప్పుడు కూర్చొని ఎక్కువ. నౌ వి గాట్ ఏ డైనింగ్ టేబుల్, నౌ వి గాట్ ఏ ఎవ్రీ మల్టిపుల్ యాక్సెసరీస్. బట్ అదృష్టమో దురదృష్టమో కానీ ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఋతుచక్రంలో బాధపడుతుందమ్మా, నొప్పితోని. ప్రతి ఆడబిడ్డ బాధపడుతుంది. ఒకప్పుడు ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా బాధపడుతుంది తెలుసా? డైటరీ, జంక్ ఫుడ్, ఇంకేదో హ్యాబిట్స్, ఫేవరెట్ అవన్నీ తీసుకోవడం వల్ల ఆ రోజు వాళ్ళు స్త్రీకి విశ్రాంతి ఏంటంటే, వీళ్ళు విశ్రాంతి తీసుకున్నా కూడా మాత్ర లేక తప్పట్లేదు. అంటే శాస్త్రంలో కొన్ని పొరపాట్లు అయ్యాయి. ఇప్పుడు ఈవిడ గారికి విశ్రాంతి ఎందుకు ఇస్తారంటే అమ్మ, అలా ఉండడం చేత, వ్యవసాయము ఇంకేదో ఉండడం చేత ఒక దగ్గర విశ్రాంతి దొరుకుతుంది కదా. కూర్చొని ఆ పొయ్యి పని లేకపోతే మట్టి పని ఇంకన్నీ చేయకూడదన్న ఉద్దేశమే అక్కడ మన గురువులు ఇచ్చింది మనకి, అంటే మన పెద్దవాళ్ళు ఇచ్చారని అర్థం. ఇక్కడ పురుషుడు మీరన్నట్టుగా పోతే అమ్మ, 5 రోజులలో ఋతుచక్రం జరిగిన స్త్రీ 6వ రోజు అయితే ఋతుచక్రం ఉండదు కదా. అప్పుడు 6వ రోజు ఎక్కడ ఉంటుందమ్మా ఋతుచక్రం? వాళ్ళకి శరీరం లోపట కదా. అంటే శరీరం నుంచి మళ్ళీ నెలకు 28 రోజులకు సైకిలే బయటకు వస్తుంది. కాబట్టి ఈ 5 రోజుల నుంచి అయినది 6వ రోజు ఆగిపోయినది శరీరంలోనే ఉంటుంది. కాబట్టి మరి స్త్రీ ఎలా అపవిత్రమైంది? శరీరంలో లేకపోతే కావాలి కదా. కొంచెం డీప్గా ఆలోచించాలి. ఇది ఏంటంటమ్మా, జీవకణం చనిపోవడం చేత అపవిత్రం అంటారు. పురుషుడు మరి ఆ స్త్రీ తల్లి గర్భం నుంచి వచ్చిన ఆ పురుషుడు తల్లి యొక్క ఇప్పుడు ఆ రక్తపు ఆలోచనలు చేసి మనము అపవిత్రం అన్నప్పుడు 9 నెలలు తిన్న ఆ పురుషుడు ఎలా అయ్యాడు పవిత్రం? ఆయన కూడా పవిత్రమే కదా. అలా కాకుండా శాస్త్రం ఏం చేసిందంటే అమ్మ, నెల జరిగే ప్రక్రియ ఇది. కాబట్టి పురుషుడి మరి వీర్యస్ఖలనం ఉంటుంది. మరి వీర్యస్ఖలనంలో కూడా జీవం ఉంటుంది కదా. మరి అది ఉన్న ఆయన కూడా అపవిత్రుడే కదా మరి, అవునా కదా. శారీరకంగా పోయినప్పుడు నువ్వు ఇంకేదో ఆలోచించినప్పుడు, ఇప్పుడైతే అడ్వాన్స్ టెక్నాలజీ, ఒకప్పుడైతే శారీరంతో ఉన్నప్పుడు మాత్రమే జరిగేది కదా. మరి ఆయన కూడా అపవిత్రుడేగా. కాబట్టి శాస్త్రం ఏం చేస్తుందంటే అమ్మ, ఒకప్పుడు శారీరకమైన కలయిక ఇంట్లోనే జరిగేది అంతే. మళ్ళీ వివరణ అనేది కూడా గోప్యతంగా ఉండేది. ఇప్పుడు పురుషుడికి స్త్రీకి తేడా ఏంటంటమ్మా, స్త్రీ జీవకణం మరణిస్తుంది.
ఇప్పుడు పురుషుడు ఏదో చేస్తున్నాడు, నేను వృధాగా ఉంటున్నాను చేస్తున్నాడు అని లేదు. పురుషుడు ముమ్మడికి తప్పులో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే స్త్రీ యొక్క జీవకణం చనిపోవడం అనేది నెల నెల ఉండడం చేత, ఆ ఇల్లు ఆ వాతావరణం అలా ఉండడం చేత అపవిత్రం అన్నారు. ఈ విధంగా పోలుస్తాము, మరి పురుషుడు కూడా అపవిత్రం అవుతాడు. అలా లేదు. ఎందుకంటే ఇక్కడ స్త్రీని వివరించాం మనం, పురుషుడి వివరణ ఇక్కడ ఎందుకు రాలేదు అని అంటే, పురుషుడు 9 నెలల్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవన్నీ తీసుకున్నప్పుడే బలంగా ఉండి పెరిగిపోయాడు, అన్నీ చేశాడు. కాబట్టి ఆయనది జీవకణం అనేది ఉత్పత్తి అనేది తక్కువ. అక్కడ జీవం పోయడానికి కదా వీర్యం అనేది. ఇక్కడ అది లేని సమక్షంలో మరణం. ఇలా అపవిత్రం జరిగింది. మళ్ళీ గుడిలోకి ఎందుకు వెళ్ళకూడదు అనే విషయం ఏంటంటే, అది పవిత్రమైన స్థలం కాబట్టి. మరణం అనేది దేవాది దేవతలకు కూడా అపవిత్రమే కాబట్టి గుడిలోకి వెళ్ళకూడదు. రెండో విషయం ఏంటంటే అమ్మా, తల్లి గర్భం నుంచి ధరించినప్పుడు బిడ్డ మీద సెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫీల్, ప్రేమ, ఎమోషన్. మరి పురుషుడికి ఎందుకుంటుంది ఆ బిడ్డ మీద ప్రేమ? ఈయన మోయలేడు కదా. గమనించారా ఈ ప్రశ్న ఎప్పుడన్నా? తల్లి అంటే 9 నెలలు మోస్తుంది, మరి పురుషుడికి ఎందుకు ఆ ఫీలింగ్ ఉండాలి? ఓ ముద్దులు ఈయన కూడా గాలికి ఎత్తి నెత్తి మీదకి చూపించాలి. ఆయన కూడా వీర్యాన్ని మోస్తాడు కాబట్టి శరీరంలో ఆ ఫీల్ ఉంటుంది. ఈ శాస్త్రం చాలా విలువైనది, ఇలా వివరణ చాలా విలువైనది. అందుకని కొంత శాస్త్రబద్ధంగా మాట్లాడుకోవాలి, సైన్స్ పరంగా మాట్లాడుకోవాలి, ఒకరినొకరిని కాపాడుకోవాలి, సరిసవగా వెళ్ళాలి. కొంతమంది హేతువాదులు, కొంతమంది బుద్ధిహీనులు ఏమంటారు అంటే, నువ్వు మూలకే ఉండాలి, బయటికి రాకూడదు అని చెప్పి అపవిత్రం చేస్తున్న అందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, అలా అన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు 9 నెలలు తల్లి గర్భంలో మరి అదే కదా తిని బతికింది. ఇలా శాస్త్రం ఏంటంటమ్మా కొన్ని గుణగణాలను అప్పచెప్పారు. ఇవి తీసుకోవడం చాలా ముఖ్యమైనమ్మా.